నేపాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేపాల్ వరదలో 157 మంది మృతి చెందారు. 750 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 133 మంది భారతీయ యాత్రికులు ఉన్నట్లు గుర్తించారు. టిబెట్ సరిహద్దు వద్ద హిమనీ నది కూలిపోవడంతో విపత్తు సంభవించింది. టిబెట్లోనూ 3 మృతి చెందారని, 265 మంది గల్లంతైనట్లు చైనా వెల్లడించింది. 19 వంతెనలు, 42 కిలోమీటర్ల రహదారి కొట్టుకుపోయిందని, 354 మెగావాట్ల 8 జల విద్యుత్ కేంద్రాలకు, ప్రాజెక్టులకు నష్టం జరిగింది. బీహార్లోని గండక్ నదిపై అధికారులు హైలైట్ ప్రకటించారు. పేద మధ్యతరగతి కుటుంబాలు వివాహ శుభకార్యాలు జరుపుకునేందుకు నగరంలోనే రేబాలవారి వీధిలో రేబాల ఫంక్షన్ హాల్ని ఏర్పాటు చేశారు కార్పొరేషన్ అధికారులు. దీన్ని మంత్రి నారాయణ చేతుల మీదుగా ఆగస్టు 16వ తేదీన ప్రారంభించడం జరిగింది. 6 నెలల పాటు ₹1 పేద మధ్యతరగతి కుటుంబాలు శుభకార్యాలు జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 6 నెలల తర్వాత క్లీనింగు, కరెంటు ఛార్జీలతో కలిపి వివిధ ఛార్జీలతో, అతి తక్కువ ఛార్జీలతోనే పేదలకు అందించే విధంగా ఈ యొక్క ఫంక్షన్ హాల్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఫంక్షన్ హాల్ని మొత్తం 100 అంకణాలలో 72 అంకణాల్లో ఫంక్షన్ హాలు, 400 నుంచి 500 మంది కెపాసిటీ కూర్చునే విధంగా ఈ యొక్క ఫంక్షన్ జరుపుకునే విధంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అదేవిధంగా పార్కుని ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు వినియోగించుకోవాలని ఇప్పటికే కార్పొరేషన్ అధికారులు పిలుపునివ్వడం జరిగింది. గోదావరి నీళ్లు ఉమ్మడి విశాఖ జిల్లాకు రావడానికి రంగం సిద్ధమైంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుండి గోదావరి నీళ్లను విశాఖ తీసుకురావడానికి అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 29న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోకి పోలవరం ఎడమ కాలువ నుండి గోదావరి నీరు ఉమ్మడి విశాఖ జిల్లాలోకి ప్రవేశించనుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గోదావరి నీటికి జలహారతి ఇవ్వడానికి హోంమంత్రి అనిత, అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణ పనులు అనకాపల్లి వరకు పూర్తి కావడంతో గోదావరి నీటిని విశాఖ జిల్లాలోని రిజర్వాయర్లను నింపనున్నారు. గోదావరి నీరు విశాఖ చేరుకుంటే సాగునీరు సమస్యలు తీరుతాయని ప్రభుత్వం చెబుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో డేటా సెంటర్ల ఏర్పాటు వేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో నీటి అవసరాలు తీర్చడానికి పోలవరం నీటిని విశాఖకు వేగంగా తీసుకురావడానికి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. నీటిపారుదల శాఖకు సంబంధించిన ఉద్యోగి పార్వతి నిన్న ఉదయం బంధువుల శుభకార్యానికంటూ వేరే ఊరికి వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన దుండగులు పూర్తిగా ఇంట్లోకి చొరబడి 9.5 తులాల బంగారాన్ని చోరీ చేశారు. ఇందుకు సంబంధించి పార్వతి నిన్న సాయంత్రం ఇంటికి చేరుకునే సమయానికి వెనక తలుపులు పగలగొట్టి ఉండి ఇంట్లో వస్తువులన్నీ చింద్రవందరగా పడి ఉండడాన్ని గమనించి దొంగతనం జరిగిందని గుర్తించి ఇటు పోలీసులకైతే సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటు క్లూస్ టీం కూడా పూర్తిగా అక్కడ ఆధారాలను సేకరించారు. అయితే పూర్తిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 18 లక్షలకు పైగా విలువ చేసే బంగారం చోరీకి గురి కావడంతో ఇటు పార్వతి పూర్తిగా కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. రేపు రాయదుర్గంలో జరగబోయే టీజీఐఏసీ భూముల వేలం కొంత ఇంట్రెస్ట్ గా కనిపిస్తుంది. గత వారం రోజుల క్రితం 83/1 సర్వే నెంబర్లో 5 ఎకరాలని వేలం వేస్తే అక్షరాల ఎకరం 264 కోట్ల ధర పలికింది. అదే సర్వే నెంబర్లో మరో 5 ఎకరాలు రేపు వేలానికి సిద్ధంగా ఉంది. 264 కోట్లు క్రాస్ చేసి ఒక రికార్డుని సృష్టిస్తుంది అని చెప్తున్నారు. టీజీఐఏసీ భూములు ఇప్పట్లో ఇంకా మరో సరికొత్త రికార్డుని సృష్టించబోతుంది అని చెప్పేసి భావిస్తున్నారు. ఎంతవరకు ధర పలుకుతుందో చూడాలి. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి భక్తుల రద్దీ సర్వసాధారణంగా కొనసాగుతుంది. భక్తులు మొదట కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి పాతాళగంగలో స్నానమాచరించి శివనామ స్మరణంతో క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్నారు. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు పాల నీళ్లతో పాటు అల్పాహారం ఏర్పాటు చేశామని, భక్తులంతా సంయమనం పాటించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామంటూ ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం నుండి శుక్రవారం వరకు అర్జిత అభిషేకాలతో పాటు స్పర్శ దర్శనాలు జరగనున్నాయి. ఈరోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరగనున్నాయి. గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద నీరు ప్రవాహం ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఇప్పటికే అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేశారు. 16 గ్రామాలకి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మరో 5 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద స్పిల్వే 31 మీటర్ల వద్ద వరద నీటి ప్రవాహం ఉంది. మొత్తం 48 గేట్లను ఓపెన్ చేసి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 5,70,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. తెలంగాణ రాష్ట్రంలో మెట్రోలో వెళ్లే వాళ్ళకైతే శుభవార్త అనే చెప్పాలి. రానున్న కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా మెట్రోకి సంబంధించి కోచ్లను పొడిగించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే సంప్రదింపులు కూడా జరుపుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వం దీనిపైన ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఏదైతే దారులు ఉన్నాయో దాంట్లో మెయిన్లీ మియాపూర్, అదేవిధంగా రాయదుర్గ్ సంబంధించినటువంటి మెట్రో దాంట్లోకి సంబంధించి కోచ్లను పెంచే అవకాశం ఉంది. దాని తర్వాత నలువైపులా కూడా మెట్రోని విస్తరించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి రానున్న 2-3 రోజుల తర్వాత ఖచ్చితంగా అప్డేట్ ఇస్తామంటూ ఎల్ఎన్టీ వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు.
ప్రేమ పేరుతో మహిళను వచించి గర్భవతం చేసిన ఘటన బూరుగుంపాడు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగుంపాడు మండల కేంద్రానికి చెందిన తోకల సాయి అనే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో గత కొన్నేళ్లుగా ప్రేమాన్ని కొనసాగించారు. ఆమెతో పలుమార్లు ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాలకు తీసుకెళ్లి శారీరకంగా ఆమెను వాడుకున్న తర్వాత చివరకు ఆమె గర్భవతం తేలిన తర్వాత ఆమెను పక్కన పెట్టేసి మరో మహిళతో వివాహం చేసుకుని సిద్ధమవుతుండగా ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ మహిళ ఒక్కసారిగా న్యాయం చేయాలంటూ బాధితుడి ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. దాంతోపాటు బూరుగుంపాడు పోలీస్ స్టేషన్లో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హుషారుగా పాల్గొంటూ ఉంటే ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు, బీజేపీ సంబంధించినటువంటి నేతలు ఎక్కడ కూడా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొనడం లేదు. ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో కరీంనగర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్కి చెందినటువంటి గంగుల కమలాకర్ ఉండగా మేయర్ బీజేపీకి చెందినటువంటి కోలగాని శ్రీనివాస్ ఉండడంతో కరీంనగర్ నగరం లోపల మాత్రం ఎక్కడ స్మార్ట్ కార్డుల పంపిణీలో పాల్గొనలేదు. అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గంతో పాటుగా కొరుట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొనకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం రమణేపల్లి వద్ద కారు పంట పొలాల్లోకి అదుపు తప్పి వెళ్ళింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు కళ్యాణదుర్గం పట్టణానికి సంబంధించిన వారుగా పోలీసులు గుర్తించారు. బళ్ళారు నుంచి తిరిగి కళ్యాణదుర్గం వస్తుండగా కారు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకు వెళ్ళింది. అయితే తీవ్రంగా గాయపడిన ఇద్దరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స కోసం, మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మాజీ సర్పంచ్ వెంకన్న హత్య కేసులో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీటీసీ నారాయణను పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం రిమాండ్ చేశారు. ఇక డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి చేసిన ఆందోళనకి సంబంధించి అతిపెద్ద ఆరోపణలు చేశాడు. మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరిపై హత్య కేసులో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ ఆరోపణలు చేయడంతో ఒకసారిగా బాన్స్వాడలో రాజకీయం వేడెక్కింది. హత్య కేసు కాస్త రాజకీయ రచ్చకు దారితీసింది. ప్రస్తుతం పోలీసులు అదుపులో నారాయణ ఉన్నాడు, విచారిస్తున్నారు. కేసులో మరింత విషయాలు తెలుసుకునే అవకాశం పోలీసులు చేస్తున్నారు. యురేనియం టైలింగ్ పడొద్ద ఆందోళన దిగారు కనంపల్లె కేకొట్టాల గ్రామ ప్రజలు. యురేనియం ఎత్తు పెంచేపై ఆందోళన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా యురేనియం టైలింగ్ పనుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని వాటి సమస్యను పరిష్కరించాలని మరోసారి యురేనియం టైలింగ్ పండు ఎత్తి పెంచే విధంగా ప్రయాణికులు చూస్తారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా గ్రామాన్ని ఇక్కడి నుంచి ఇతర తరలించిన తర్వాత యురేనియం ఎత్తు పెంచాలనేది లేదంటే ఆందోళన వ్యక్తం చేస్తారని హెచ్చరించారు. ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి ఘటన తెర్ల మండలంలో జరిగింది. పెరుమాలి గ్రామం ఎస్సీ కాలనీకి చెందినటువంటి హేమలత తన అక్కతో నివాసం ఉంటున్నారు. వీరి తల్లిదండ్రులు, సోదరులు చనిపోవడంతో ఇంట్లోనే వీరిద్దరూ నివాసం ఉంటున్నారు. అయితే 3 రోజుల క్రితం వీరి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడ చేరుకొని తలుపు బద్దలు కొట్టి లోపల ఏం జరిగిందో చూడగా హేమలత మంచంపై పడి మృతి చెందినటువంటి స్థితిలో కనిపించింది. ఈమె నుంచి కుళ్ళిన దుర్వాసన రావడంతో ఈమె చనిపోయి 3 రోజులు అయ్యిందని కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో వందే భారత్ రైలు నిర్వహణ కోసం వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కోచింగ్ కాంప్లెక్స్లో మరో అంతస్తును ప్రత్యేకంగా నిర్మించి వందే భారత్ భవనం నామకరణం చేసి అధికారికంగా ప్రారంభించారు. రానున్న కాలంలో వందే భారత్ రైళ్ల సంఖ్య మరిన్ని పెరిగే అవకాశం ఉన్నందున దానికి కావాల్సిన ఏర్పాట్లను ముందుగానే చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో ఒక వందే భారత్ రెక్ నిర్వహణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కోసం సుమారు 400 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వందే భారత్ కోచ్ల్లో నిర్వహణ పనులన్నీ అత్యాధునిక హై ఎండ్ టెక్నాలజీతో కూడుకున్నవి కావడంతో వీటికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ రైలుకు వేర్వేరు ఇంజిన్లు ఉంటాయి, కానీ వందే భారత్ రైలుకు 2 వైపులా డ్రైవింగ్ క్యాబిన్లు ఉండటం వల్ల విశాఖ వచ్చిన రైళ్లకు సెంటింగ్ చేసి ఇంజిన్ మార్చాల్సిన అవసరం ఉండదు. ఈ ఒక్కటే కాకుండా మర్రిపాలెంలో వందే భారత్ రైలు కోసం మరో కోచింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారు. ఈ కొత్త కోచింగ్ కాంప్లెక్స్ అందుబాటులో రావడానికి 2 ఏళ్ల సమయం పడుతుంది. శ్రీకాకుళం జిల్లాలో ఉల్లి ధరలు ప్రజలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అమాంతం ఉల్లి ధరలు పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి వరకు కిలో ఉల్లి ధర 20 నుంచి 30 రూపాయల మధ్య ఉంటే ప్రజెంట్ 70 రూపాయల పైనే పలుకుతుంది. సో మార్కెట్లో ఉల్లిపాయలు కొనాలంటే ప్రజలు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం కలగజేసుకుని ఉల్లి ధరలు నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే గతంలో మాదిరి ఉల్లిని సబ్సిడీ ద్వారా ప్రజలకు అందిస్తే కొంత ఆర్థికంగా ఆ బెనిఫిట్ చేకూరే అవకాశం ఉందని ప్రజలు కోరుతున్నారు. మరి ఉల్లి ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాల్సిన అవసరం ఉంది. నిర్మల్ జిల్లా తానూరు మండలం కోలూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్నేహారెడ్డి అనే 13 ఏళ్ల బాలిక
విద్యుత్ ఘాతంతో మృతి చెందింది. స్నేహారెడ్డి నిన్న ఉదయం నీటిని నింపిన తర్వాత మోటార్ను ఆఫ్ చేసే క్రమంలో ఒకసారిగా వైర్లు తీసే క్రమంలో విద్యుత్ షాక్కు గురై అప్పుడు తీవ్ర గాయాల పాలైన స్నేహారెడ్డిను బైన్సా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా ఆసుపత్రికి తరలించే క్రమంలోనే స్నేహారెడ్డి మృతి చెందినట్లయితే ఇటు వైద్యులు తెలిపారు. స్నేహారెడ్డి మృతితో ఇటు కుటుంబంలో అదేవిధంగా కోలూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి. ఇటీవల కాలంలో జూరాల ప్రాజెక్టు నుండి శ్రీశైల డ్యాంకు భారీ స్థాయిలో వరద ప్రవాహం వచ్చి చేరడంతో ఇప్పటికే 162 టీఎంసీలకు చేరుకుంది. కుడి ఎడమగట్టుల్లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలకు సాగునీటి అవసరాలను కూడా తీరుస్తున్నారు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో శ్రీశైల డ్యాం నీటి మట్టానికి చేరుకోవాలంటే ఇటు కృష్ణతో పాటు తుంగభద్ర నదుల పరివాహక ప్రాంతమంతా కూడా భారీ స్థాయిలో వరద ప్రవాహం కొనసాగితే తప్ప నిండే అవకాశం లేదంటూ కూడా ఆశాభావం రైతన్నులు వ్యక్తం చేస్తున్నారు. హైబ్రిడ్ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు హైదరాబాద్ సిపి సజ్జనర్. సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఈ కొత్త తరహా సైబర్ మోసాల పట్ల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో అమాయక వృద్ధులను, సీనియర్ సిటిజన్స్, మరోవైపు అమాయక ప్రజలను టార్గెట్గా చేస్తూ వారి ఫోన్లను కాజేస్తున్నారు. ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. అంటే అందులో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వివరాలు సేకరించి వారి ఫోన్ లాక్ ఓపెన్ చేసి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సో ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే 25 లక్షల రూపాయల సైబర్ మోసాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 3 నిందితుల ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఇంకా పోలీసుల కేసు దర్యాప్తు జరుగుతుంది. ఒకవేళ ఈ తరహా మోసం జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలంటున్నారు పోలీసులు. ఇటీవల నిజామాబాద్లో మంత్రి పొంగులేటి పర్యటన తర్వాత తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మంత్రి పొంగులేటి నివాస యోగ్యానికి నోచుకొని కొంతమంది లబ్ధిదారులకి పట్టాలు ఇచ్చారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కోసం ఇచ్చిన ఇండ్లు ఏవైతే ఉన్నాయో, కట్టిన ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధి కోసం 130 కోట్లు విడుదల చేశారు. కానీ ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు అంటూ బిగాల గణేష్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వాటిని అభివృద్ధి చేసి లబ్ధిదారులకు ఇళ్లను ఇవ్వాలంటూ కూడా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృతి సనన్ నటించిన జాతీయ స్థాయిలో అయితే ఒక యాడ్ వివాదానికి దారితీసింది. రక్షాబంధన్ నేపథ్యంలో చేసిన యాడ్. దీనికి వివాదాలు అయితే దుస్తుల నేపథ్యము, మోడర్న్ దుస్తులు ధరించడంపై నటి కంగనా రనౌత్ కూడా ఎంపీ అయినటువంటి ఆమె కూడా తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. దీనిపై అయితే కృతి సనన్ స్పందిస్తూ ఎందుకు ఇలా చేశానని చెప్పేసి కూడా, ఎందుకంటే విమర్శలు ఇది చేయకూడదు అని చెప్పేసి విమర్శించినప్పటికీ కానీ జీవ యాడ్ సంస్థ అయితే ప్రసార మాధ్యమాల నుంచి, ప్లాట్ఫామ్స్ నుంచి అన్నిటి నుంచి తొలగించడం జరిగింది. దీంతో ఇప్పుడు చల్లబడుతుందా సోషల్ మీడియా, లేదంటే కృతి సనన్ ఏ విధంగా స్పందిస్తుందని వేచి చూడాల్సింది. ఈ యాడ్పై అయితే తీవ్ర దుమారం చెలరేగింది జాతీయ స్థాయిలో. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కంగుట్టి ఎస్టీ కాలనీకి చెందినటువంటి 5 చిన్నారులకు అస్వస్థతకు గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి ఎర్ర ఆముదం కాయలు తినడంతో చిన్నారులు ఒక్కసారిగా స్పృహకు పడిపోయారు. వెంటనే అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో లేఖి అనేటువంటి ఒక చిన్నారికి పరిస్థితి విషమించడంతో పిఎస్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు దీనిపైనే ఆరా తీసినటువంటి నేపథ్యంలోనే మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలి, అధికారులు వెంటనే అక్కడికి వెళ్ళి పర్యవేక్షించాలనడంతో పిస్తం పీడీ అక్కడికి చేరుకొని చిన్నారుల ఆరోగ్య పరిస్థితి పైన ఆరా తీస్తున్నారు. తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం కోటపోలూరు గ్రామంలో మహిళ దారుణ హత్య చోటు చేసుకుంది. భార్యను భర్త కిరాతకంగా హత్య చేసిన ఘటన గ్రామంలో విషాదం నింపుతుంది. 4 నెలల క్రితం వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి వేరువేరుగా ఉన్నారు. అయితే పెద్దల సమక్షంలో 2 రోజుల క్రితం వారిద్దరిని కలపడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం ఒక్కసారిగా ఆ భార్యని శ్రీనివాసులు అనే వ్యక్తి బండి మీద తీసుకెళ్లి రాత్రి అంతా రాకపోవడంతో ఉదయాన్నే ఒక చీరలో చుట్టుకొని గ్రామంలోకి చనిపోయినటువంటి ఆ మహిళని గ్రామంలోకి తీసుకురావడంతో ఒక్కసారిగా గ్రామస్తులంతగా భయాందోళన చెందారు. అయితే ఈ యొక్క పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టే క్రమంలో భార్యని భర్తే అతి కిరాతకంగా దాడి చేసి చంపినట్లుగా పోలీసుల నుంచి సమాచారం తెలుస్తుంది. అయితే ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయలు అందుకున్నాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి శ్రీ బాలాజీ మెడికల్ షాప్లో ఒక్కసారిగా తనిఖీలు నిర్వహించగా అక్కడ ఉన్నటువంటి 15,000 నిషేధిత ట్రామ్డాల్ టాబ్లెట్ దొరకడం జరిగింది. అయితే ఇప్పటికే అటు పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకుని ఆ యాజమాని ఎవరైతే ఉంటారో మహేశ్వర్ అనేటైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాలలో మెడికల్ షాపులలో అడ్డదిడ్డంగా డ్రగ్స్ అమ్ముతున్నారంటూ వస్తున్నటువంటి న్యూస్ అన్నిటికీ చెక్ పెట్టేందుకైతే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చాలా గట్టిగానే ప్రయత్నిస్తుంది అనుకోవచ్చు. మద్యం అమ్మకాలు పెంచాలంటూ ఎక్సైజ్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని మద్యం షాపుల లైసెన్సుదారులు ఆవేదన చెందుతున్నారు. ఆగస్టు నెలలో అమ్మకాలు 10% పెంచాలంటూ ఎక్సైజ్ అధికారులు చెప్పడంతో మద్యం షాపుల యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయల విలువైన మద్యం స్టాకుని షాపుల్లో నిల్వ చేసుకున్న ఆ దుకాణదారులు అవి అమ్ముడుపోక తీవ్ర నష్టాల్లో ఉన్నామని చెప్తున్నారు. మరో నెల రోజుల్లో లైసెన్స్ కూడా
పూర్తవుతున్న సందర్భంలో ఇప్పుడు స్టాక్ పెట్టుకుని నష్టపోతామని ఆవేదన చెందుతున్నారు. వచ్చే 2 ఏళ్ళు కూడా లైసెన్స్ను పొడిగిస్తూ ఉంటే ఎక్సైజ్ అధికారులు చెప్తున్నా నమ్మకం లేదంటూ కూడా మద్యం దుకాణదారులు చెప్తున్నారు. గత ఏడాది ఇదే ఆగస్టు నెలలో 94 కోట్ల రూపాయల అమ్మకాలు జరగగా ఇప్పుడు ఆ అమ్మకాలు గణనీయంగా పడిపోవడంతో ఎక్సైజ్ అధికారులు ఒత్తిడి తెస్తున్నారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు మద్యం షాపుల యజమానులు. అనంతపురం జిల్లా కొందిర్పి మండలం తెనగల్లు గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర పైన ఎలుగుబంటి దాడి చేసింది. తెల్లవారుజామున పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది. ఒక్కసారిగా వెంకటేశ్వర అరవడంతో ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోయింది. తలకు భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. దాదాపుగా 40 కుట్లు పడినట్టు తెలుస్తోంది. వెంటనే బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఎలుగుబంట్ల దాడుల నుంచి రైతులను కాపాడాలని రైతులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. నగరంలో ఉన్న మెడికల్ షాపులపైన ఫోకస్ పెట్టింది ఎస్ఓటీ పోలీసులు. ఇప్పటికే గత 2 రోజులుగా కూడా నకిలీ డాక్టర్లపైన ఫోకస్ పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. దానికి తోడు ఇప్పుడు మెడికల్ షాపులో కాలం చెందినటువంటి మెడిసిన్స్తో పాటు నిషేధితమైనటువంటి మందులు కూడా అమ్ముతున్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మియాపూర్లోని బాలాజీ మెడికల్ స్టోర్లో దాడులు చేసినప్పుడు అక్కడ దాదాపు 15,000కు పైగా వర్తున్నటువంటి ఈ యొక్క ట్రామ్డల్ టాబ్లెట్లు కూడా వాళ్ళు నిషేధిత జాబితాలు ఉంది ఆల్రెడీ. సో దాన్ని కూడా స్వాధీనం చేసుకుని అలాగే మెడికల్ షాప్ సంబంధించిన వారికి ఇద్దరు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇటు కేపైసీపై కానీ కుకట్పల్లికి కానీ ఇటు మియాపూర్ పరిసర ప్రాంతాలు కానీ మదీనాగూడ ప్రాంతాల్లో ఎక్కువగా మెడికల్ షాప్స్ నిర్వహిస్తుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మెడిసిన్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఈ రకమైన నిషేధితమైనటువంటి మందుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ఎస్ఓటీ పోలీసులు చెప్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రైస్ మిల్లర్ల తీరుపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి సీఎంఆర్ ధాన్యం లెక్క తేల్చకుండా ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకున్నట్టుగా కూడా పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. మొత్తంగా ఆయా రైస్ మిల్లర్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు జరిపినప్పటికీ వాళ్ళలో ఎలాంటి కదలికలు లేకపోవడం, ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి డబ్బులు కట్టకుండా తప్పించుకుని తిరుగుతున్న వారిపై కొరడా జులిపించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 700 కోట్ల రూపాయలు సీఎంఆర్ ధాన్యాన్ని రైస్ మిల్లర్లు మాయం చేసినట్లుగా అధికారులు గుర్తించారు. మరి ప్రభుత్వం వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి జిల్లాలో కనపడుతుంది. రాయలసీమ 8 జిల్లాల న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన బాట. ఇటీవల కాలంలో మంత్రి నారా లోకేష్ 90 రోజుల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామంటూ ఇచ్చిన హామీ త్వరితగతిన పూర్తి చేసి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో శ్రీబాగ్ ఒప్పందంలో భాగంగా ఒక ప్రాంతంలో రాజధాని ఉంటే మరో ప్రాంతంలో హైకోర్టు ఉండాలనేదే నిబంధన. దాని అనుగుణంగానే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే టీజీపీఎస్సీ నుంచి వచ్చిన నోటిఫికేషన్కి నిరుద్యోగులందరూ కూడా అసంతృప్తి చెందగా, ముఖ్యంగా చూసుకుంటే కొత్త కమిషనర్లకు సంబంధించినటువంటి ఏదైతే అప్డేట్ ఉందో ఇప్పటికీ ఇవ్వలేదు. అలాగే అప్లికేషన్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్కి 1,500 రూపాయలు, ఎస్ఐకి 1,500 రూపాయలు నిలువ దోపిడీ జరుగుతుందని చెప్పేసి కూడా విద్యార్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అధికారులు స్పందించి ఏదైతే అప్లికేషన్ ఫీజులు ఉన్నాయో అవి తగ్గించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. అధిక ఫీజులు వసూలు చేసే నిరుద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. విశాఖ ఆతిథ్య రంగంలో భారీ మార్పులకు వేదిక అవుతుంది. 15 కొత్త స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఐటీసీ, హయాత్, హిల్టన్, లెమన్ ట్రీ వంటి ప్రముఖ హోటల్ సంస్థలు విశాఖలో నిర్మాణానికి ముందుకు వస్తున్నాయి. కొత్త హోటల్స్ అన్ని పూర్తయితే 2,500 అత్యాధునిక రూమ్స్ పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం విశాఖలో స్టార్ హోటల్స్ 1,800 రూమ్స్ అందుబాటులో ఉంటే కొత్త హోటల్ నిర్మాణంతో రూమ్ సంఖ్య పెరగనుంది. టూరిస్టు, బిజినెస్ మ్యాన్స్, వీవీఐపీలకు మెరుగైన వసతి కల్పించడంతో పాటు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే హోటల్స్ నిర్మాణ ప్రధాన ఉద్దేశమని హోటల్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెబుతుంది. ఆర్కే బీచ్ రోడ్లో వరుణ్ గ్రూప్ తాజ్ హోటల్ను, భీమ్లీ ఓబరాయ్ గ్రూప్ లగ్జరీ విల్లాస్తో బీచ్ రిసార్ట్ను, లైలా గ్రూప్ వెస్టర్న్ హోటల్స్తో రుషికొండ ఐటీ పార్క్ దగ్గర స్టార్ హోటల్ను నిర్మిస్తున్నాయి. కొత్త స్టార్ హోటల్ రాకతో విశాఖకు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండడంతో పాటు ఉపాధి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖపైన సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షను నిర్వహించారు. సంజీవ్ని ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దానిపైన సీఎం అధికారులతోటి చర్చించారు. ఇప్పటికే చిత్తూరు, కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ సంజీవ్ని ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏఐ డేటాబేస్ను నమోదు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సర్వీస్ రికార్డ్స్తో పాటుగా పేషెంట్స్ రికార్డ్స్, మెడికల్ సేవలకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా సంజీవ్ని ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
అల్లూరు జిల్లా చింతపల్లి ఏజెన్సీలో గ్యాస్ సిలిండర్ల సరఫరా కొరతపై బిగ్ టీవీ వరుస కథనాలకు జాయింట్ కలెక్టర్ తిరుమని పూజ స్పందించారు. వినియోగదారులకు గ్యాస్ ఇబ్బందులు లేకుండా ఒకేసారి 2 లారీల్లో గ్యాస్ సిలిండర్లను చింతపల్లి గ్యాస్ ఏజెన్సీకి పంపించి వెంటనే సరఫరా చేసేలా ఆదేశాలు ఇచ్చారు. సివిల్ సప్లై అధికారులను గ్యాస్ గోడౌన్లో తనిఖీలు చేయించిన వెంటనే 2 లారీల్లో సిలిండర్లను ఏజెన్సీకి పంపడంతో గిరిజనులు బిగ్ టీవీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సిలిండర్లు పంపిణీ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసుల సమక్షంలో గ్యాస్ తీసుకుని వెళ్లేలా చర్యలు చేపట్టారు. 3 రోజుల నుండి అల్లూరు జిల్లా ఏజెన్సీ గిరిజన ప్రజలు గ్యాస్ కోసం పడుతున్న కష్టాలపై బిగ్ టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలకు అధికారులు స్పందించడంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో గ్యాస్ పంపిణీ ఏజెన్సీలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీ 45 రోజులు కాకుండా 25 రోజుల్లో డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సరఫరా ప్రక్రియ తీవ్రస్థాయిలో జాప్యం కొనసాగుతోంది. దాదాపుగా 40 లక్షల మందికి నోటీసులు చేరాల్సి ఉంది. దీంట్లో దాదాపుగా ఇప్పటికీ 96% నోటీసులు చేరినాయి. మరొక 4% సంబంధించిన నోటీసులు చేరాల్సి ఉంది. అంటే 4% అంటే దాదాపుగా 2.5 లక్షల నుంచి 4 లక్షల వరకు నోటీసులు పెండింగ్లో ఉన్నాయి. కేవలం 2 రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ఈ నోటీసులు వారికి ఎప్పుడు చేరతాయి, వారు ఉన్న అభ్యంతరాలను ఎప్పుడు పూర్తి చేసి తిరిగి అందజేస్తారో అర్థం కాని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొనుంది. మరి ఎన్నికల అధికారి గడువు పెంచుతారో లేదో చూడాలి. పులివెందుల అర్బన్ సిఐ శ్రీరామ్ను విఆర్కు బదిలీ చేస్తూ డీఐజీ కోయిపోయిన ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి వైఎస్ సౌభాగ్యం పేరున్నటువంటి 4 ఎకరాల భూమిని ఇతరులపై బదిలీ చేశారు. బదిలీ అయింది. అది వాటిపై కూడా రెవెన్యూ శాఖ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. వైఎస్ సౌభాగ్యమ్మకు చెందిన ఏదైతుందో కేవలారపల్లె గ్రామ పొలంలో సర్వే నెంబర్ 253లో 4 ఎకరాల పొలాన్ని వైఎస్ సౌభాగ్యం పేరు కాకుండా సైగిలి సౌభాగ్యం పేరు బదిలీ కావడం, ఆ తర్వాత ఆర్డీఓ సైతం స్వయంగా పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా సిఐ శ్రీరామ్ వాటిపై చర్యలు తీసుకోకపోవడంతో పాటు కూడా కనీసం కేసు నమోదు చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో వైఎస్ సునీత మరోసారి పులివెందుల డిఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలో సిఐను విఆర్కు బదిలీ చేస్తూ చేసిన ఉత్తర్వులు ఇప్పుడు పోలీస్ శాఖలో సంచలనంగా మారాయి.